అమ్మా అంటే బాగా నడుస్తోంది మీకు, ఆర్టిస్ట్ గా బాగానే ఇదవుతున్నారు. అంటే మరి ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉంది మీ సిచ్యువేషన్? చాలా బ్యాడ్గా ఉంది. అంత అంటే లైక్ మంచిగా బ్రతికారు, మంచిగా అంటే లైక్ వచ్చేటప్పుడు మీరేం దాచుకోలేదా? దాచుకునే అవకాశం రాలేదా? ఫ్యామిలీ పెద్దదమ్మా, అందువల్ల వచ్చినట్టు ఖర్చు అయిపోయేది. ఫ్యామిలీ అంటే ఎంతమంది ఉండేవారమ్మా? మా అమ్మ, మా పిన్ని, మా అన్నయ్య, 2 చెల్లెళ్ళు, మా అమ్మమ్మ కూడా ఉండేది. 11 మంది మెంబర్స్ ఉండేవాడు. 11 మంది అంటే ఇప్పుడు వాళ్ళందరూ కూడా సంపాదించేవారా, లేకపోతే మీ సంపాదన ఒకటే? నా సంపాదన ఒకటి ఇంటికి ఖర్చు పెట్టేవాడు. మరి వాళ్ళందరిది? వాళ్ళందరూ మా అన్నయ్య ఏమో పెయింటింగ్, వాహినిలో పెయింటింగ్ డిపార్ట్మెంట్ లో చేసేవాడు. తను పెద్ద విజయవాహిని పెద్ద ఇన్కమ్ లేదు. ఆయనకు వచ్చిన ఇన్కమ్ మీద ఆయనకి సరిపోయేట్టుగా ఉండేది. అంటే ఇప్పుడు మీరు సంపాదించినవి ఇంటికి ఖర్చు పెట్టేవారు, మీకంటూ మీరేం దాచుకోలేదు? ఏం దాచుకోలేదు. పెళ్లికి ముందు నుంచి కష్టపడేవారు అమ్మ మీరు? ఎంత సంపాదించుంటారు దాదాపు? లెక్కలేదమ్మా. ఎప్పుడు మీకు ఆ స్వార్థం అన్నది రాలేదా? నా కోసం దాచుకుందాం, నా కోసం చేద్దామని? లేదు. మీ అమ్మగారు కూడా ఏం చెప్పలేదమ్మా మీకు? మొత్తం ఆవిడే పోషించేది ఫ్యామిలీ. ఇన్కమ్ మాత్రం నాది. ఇన్కమ్ మాత్రం మీది. పెళ్లి లవ్ మ్యారేజ్ అనుకుంటా కదమ్మా మీది? అవును. పెళ్లి తర్వాత కూడా మీరు చాలా యాక్టింగ్ చేసినట్టున్నారు. చేశారు. మరి పెళ్లి తర్వాత అయినా సేవింగ్స్ అవి? లేదమ్మా, సేవింగ్స్ అనేది మాట ఎప్పుడు బుర్రలోకి వచ్చేది కాదు. ఉంటే ఖర్చు పెట్టడం, లేకపోతే కూర్చోటం. మీ వారు ఏం చేసేవారమ్మా? ఆయన కెమికల్ బిజినెస్ అమ్మా. ఆయనకి మన సినిమాలకి ఏం సంబంధం లేదు. కెమికల్ కి సినిమాకి ఎలా సెట్ అయిందమ్మా? ఆయన సినిమా చూడటానికి వచ్చారు. చూడ్డానికి? అది నా షూటింగ్ జరుగుతోంది. ఏ సినిమా? జ్ఞాపకం లేదమ్మా సినిమా. ఓకే, చెప్పండి, పర్లేదు. సినిమాలో నా వివరాలని తెలుసుకున్నారు. తర్వాత రోజు ఇంటికి వచ్చారు. ఇంటికి? ఇలా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను ఆయన ప్రపోజల్ చేశారు. నాకు ఇష్టమైంది, ఎన్నాడు ఒంటరిగా ఉంటాము, చేసుకుందాం అనే ఉద్దేశం నాకు ఉంది. ఇద్దరం కలిసి తలుపులో మ్యారేజ్ చేసుకుని వచ్చాం. సింపుల్ గా ఇంట్లో వచ్చి వ్రతం చేసుకున్నాం. అంటే మరి ఇది పర్సనల్ ఏమో, తప్పుగా అనుకోకండి. ఏ వయసులో పెళ్లి చేసుకున్నారు? నాకు 30-32 ఉంటాయమ్మా. 30-32. అప్పటి వరకు సంపాదించిందంతా ఇంటికే, ఫ్యామిలీకి. మీకు ఆడంబరాలు అవి ఇష్టం ఉండవా అమ్మా? ఎందుకు? ఏం మొదటి నుంచి ఇష్టం లేదు. ఓకే. మరి అంటే లైక్ మీ పెళ్ళి అయిపోయిన తర్వాత ఎప్పుడైతే మీ పరిస్థితి బాగాలేదో, మీకు ఇంతమంది అన్నదమ్ములు ఉన్నారు. ఎంతమంది అమ్మా అన్నదమ్ములు? ఒక అన్న, ఒక తమ్ముడు. ఒక అన్న, ఒక తమ్ముడు, 2 చెల్లెళ్ళు. 2 చెల్లెళ్ళు. మరి మీ పరిస్థితి ఇంత బాగాలేదు అన్నప్పుడు వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు ఎవరైనా ఉన్నారా? లేకపోతే వాళ్ళ పిల్లలు ఎవరైనా ఉన్నారా? వాళ్ళైనా మిమ్మల్ని తీసుకొని? అంతా ఉన్నారమ్మా, కానీ వాళ్ళకి తగిన ఇబ్బందులు వాళ్ళకి ఉన్నాయి. వాళ్ళకి తగిన ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి. అందుకని మీరు కనీసం ఫోన్ కూడా చేయలే. ఎవరికి చేసి సహాయం అడగదాం అన్నది లేదు మనకి. ఒకరికి పెట్టే చెయ్యే. సావిత్రి గారి ఇన్స్పిరేషనా మీకు? సావిత్రి గారిని చూసి చాలా నేర్చుకున్నట్టున్నారమ్మా మీరు. ఆవిడే ఫస్ట్ దగ్గరైన ఆర్టిస్టు సావిత్రి గారు. ఆవిడ ఏం చెప్పేవారు ఎప్పుడు? అంటే ఆవిడ జీవితంలో చాలా చూశారు, చాలా దగ్గర అయ్యారని అంటున్నారు. ఆవిడ జీవితంలో ఎన్నో దెబ్బలు తిన్నారు. అంటే మాట్లాడుకునేవాళ్ళం, మా మంచి చెడు మాట్లాడుకునేవాళ్ళం. అంటే నేను చిన్నపిల్లగా ఆవిడ కొంచెం ఎక్స్పీరియన్స్ అనుభవించిన ఎక్స్పీరియన్స్ ఒకటే కదా. అలాగా కొన్ని మంచి విషయాలు కూడా చెప్పారు. ఆవిడ ఇంటికి కూడా వెళ్ళేదాన్ని, అల్బులారులో, మెడ్రాస్లో. ఓకే. ఆవిడ మీరు చివరిసారిగా కలిసింది ఎప్పుడు? మనసే మందిరం సినిమాలు చేసాం. మనసే మందిరం సినిమాలో చేశారు ఇద్దరు కలిసి. అదే చివరి.